వస్తుంది అన్నట్టు అంత రుచిగా వస్తుంది. నాకు బాగా తెలుసు. బాబాకి కృష్ణార్పణం, అందరికీ కృష్ణార్పణం, తర్వాత మాకు అన్నట్టు మంచిగా ఆలోచన. వంట చేస్తా ఉన్న జ్ఞానమే, మిషన్ కుడతా ఉన్న జ్ఞానమే, అన్నీ చెడు ఆలోచనలు లేకోకుండా మంచి ఆలోచనలతో చేసుకుంటూ అదే వేరే విషయాలు వాళ్ళ గుర్తు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళవి కూడా గుర్తు చేసుకుంటూ మనకి ఏమన్నా సమస్యలు ఉంటే ఏమన్నా చిన్న పెద్ద ఏమన్నా డబ్బులు కానీ ఏదన్నా సమస్య మనిషి అన్నాక లేకుండా ఉండదు. ఉంటే అది కూడా తలుసుకోకుండానే వంట చేయాలి, తలుసుకోకుండానే జ్ఞానం చేసుకోవాలి, తలుసుకోకుండానే సత్సంగం వినాలి. మనసు పెట్టింటే ఏదైనా బాగా అర్థమవుతుంది. మనసు పెట్టిన దానికి ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం అది ఆరోగ్యం బాబా. ఈ కేక్ తింటే ఆరోగ్యం కదా. కేక్ కొత్తమని చూడు బాబా, తాటి కేక్. తాటి కేకు కోస్తున్నానయ్యా, తాటి కేకు కేస్తున్నానయ్యా, కృష్ణయ్య సాయినాథయ్య సాయినాథ. అయ్యా కేకు కోస్తున్నానయ్యా. కేక్ కొయ్యాలంటే అరేంజ్మెంట్ చేసుకుంటాం కదా. నేను కూడా అంతే అరేంజ్మెంట్. ఇదండి కేకు, తాటి కేక్. తాటి కేక్ చూసారండి, చూసారా ఇలా ఉంటుంది తాటి కేక్ అంటే. అందరూ చూపించున్నారండి, నేనేదో సరదాగా చూపించాను, మీకు కూడా నా సరదా కొద్ది చూపించాను. ఇలా లోపల ఎలా అది కూడా చూపించున్నారు కదా. ఇది ఇలా ఇలా కాదు అనమాట. ఇది బాబా సమర్పించేసాను, అయిపోయింది. అది బాబా కేక్, ఇదేమో కృష్ణయ్య కేక్. ఇది కృష్ణయ్య కేక్. కృష్ణయ్య కేకు, కృష్ణయ్య రావయ్య, కృష్ణయ్య. అందరు కృష్ణుళ్ళే, అందరూ సాయినాథుళ్ళే, వాళ్ళకే పెడుతున్నాను. అంటే మా సీను ఆడొక దేవుడే, సాయినాథ కృష్ణుడు అనుకుంటాం, బొల్లయ్య అనుకుంటాం, ఎవరైనా కానీ. అదండి ఇవ్వండి కేకులు, తాటి కేక్ వచ్చింది కదా. కేక్ అంటే ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది అన్నమాట. తాటిది అంతా జాగ్రత్తగా కలిసిన కొంచెం అక్కడక్కడ నల్లగా అవుతుంది. అది తీసేసుకుని తినేయచ్చు, పర్వాలేదు. నలుపు తినకూడదు అంటారు కదా, మాడింది తినకూడదు అంటారు. కొంచెం లైట్గా ఎర్రగా మాడింది తింటే రుచిగానే ఉంటుంది. అది అన్నవరం ప్రసాదం మాడింది ఎంత రుచిగా ఉంటుంది, ఇది కూడా అంత రుచిగా. ఇవన్నీ తాటి కేకులు. మేడం గారు వెళ్ళిపోయారంట, 3ంటికి వస్తారు, వచ్చిన తర్వాత తెస్తాము. అదండి తాటి కేకులు. బాబాయ్ గారండి ఆరగించేయండి, కృష్ణయ్య గారండి అందరూ ఆరగించేయండి. మీరు ఆరగించాక మేము ఆరగిస్తాం.